తెలంగాణలో బీజేపీకి మంచి క్యాడర్ ఉంది. కాకపోతే నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎడముఖం పెడముఖంతో ఉండడం వల్ల బీజేపీలో చీలికలు వచ్చేసాయి. అసలు బీజేపీలో ఉన్నటువంటి నాయకులు ఏ ఇద్దరు కూడా సరిగ్గా లేరు, అంటే యూనిటీగా లేరు. మనందరం దేశం యూనిటీగా ఉండాలని పోరాడుతున్నాం. ఇక్కడ మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని క్యాష్ చేసుకునేటటువంటి పరిస్థితుల్లో మాత్రం బీజేపీ నాయకత్వం లేదు. అందుకే బీజేపీ ఢిల్లీ నాయకత్వం వీళ్ళ మీద ఫోకస్ పెట్టి చాలా ప్రయత్నాలు చేసినా వీళ్ళలో మార్పు రాలేదు. అందుకే మన నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణ నాయకుల్ని పట్టించుకోకుండా ఆంధ్రాకి చెందిన చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని పట్టించుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు వీళ్ళకి వెళ్ళారు కానీ వీళ్ళ ఇళ్ళకి రాలేదు. పైగా వీళ్ళని పట్టించుకోలేదు. అప్పుడు అసలు విషయం అర్థమైంది. ఇదేదో చాలా దూరం వెళ్తుంది అని చెప్పి మొత్తానికి వీళ్ళలో మార్పు వచ్చింది. అమిత్ షా గారు సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు అభయ్ పటేల్ కూడా ఒక దీని గురించి సంబంధించి గట్టిగా ఆదేశాలు రావడంతో వీళ్ళిద్దరు కూడా మొత్తానికి ఈటల రాజేంద్ర, బండి సంజయ్ల మధ్య అయితే సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇన్ఛార్జ్ అభయ్ పటేల్ గారు ఏమొచ్చేసి మొదట ఈటల రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళి గంటల తరబడి మాట్లాడారు. ఆ తర్వాత బండి సంజయ్ గారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కలిశారు, రాజీ పడ్డారు. రేపు రాబోయేటటువంటి ఎన్నికలకి ఇప్పటి నుండే సిద్ధపడుతున్నామని కూడా ప్రకటించారు. వాస్తవంగా చెప్పాలంటే బీజేపీకి ఇక్కడ మంచి క్యాడర్ ఉంది, మంచి నాయకులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో సమన్వయం లేదు. ఒక రాజేష్ సింగ్, ఒక రఘునందన్ గారు, అలాగే బండి సంజయ్ గారితో పాటు ఈటల రాజేంద్ర గట్టి నాయకులు, ఎవరికి వారే ఏమైనా తీరే. అలాగే బీజేపీ నేత లక్ష్మణ్ గారు కూడా పట్టించుకున్నారు. ఆయన ఇంట్లోనైతే మొత్తానికి ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ఇద్దరు కూడా రాజీ పడ్డారు. రేపు బీజేపీకి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి రాబోయేటటువంటి ఎన్నికలు. ఇప్పటి నుంచి నాయకత్వం మళ్ళీ ఏకత్వంగా ఉండాలి. మళ్ళీ 4 రోజులు కలిసి ఉండే ఆ తర్వాత విడిపోతే వేస్ట్. కాబట్టి మీ నాయకులు గనక గట్టిగా నిలబడితే చాలా మంచి క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ మీకు మళ్ళీ ఓట్లేస్తారు.